ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకున్నారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలకు సంబంధించి అక్కడ వ్యవహారాలను న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన అనంతరం పలు అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపున ఢిల్లీ చేరుకున్నారు, న్యాయ నిపుణులతో చర్చించబోతా ఉన్నారు. ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లకు సంబంధించి ఏంటి అప్డేట్స్ మొత్తంగా? బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ఇటు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పునివ్వడం, దీంతో తర్వాత ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ సుదీర్ఘంగా చర్చించారు. ఇక సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాము, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాము, తాము హామీ ఇచ్చినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే తాము ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఇదే అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు సిద్ధార్థ దేవ అదేవిధంగా మను సింఘ్వి వీళ్ళిద్దరితోనే చర్చించిన తర్వాత అసలు హైకోర్టులో ఏం జరిగింది, భవిష్యత్తులో సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే న్యాయ నిపుణుల సలహాను స్వీకరించనున్నారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నారు. ఇతనికైతే గతంలో ఇచ్చినటువంటి కేసులు ఇటు ఇంద్రసాని కానీ కృష్ణమూర్తి కేసు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇవన్నీ 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పారు. అయితే ఇవి కేవలం విద్య, ఉపాధి, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలే తప్ప ఇది రాజకీయ రిజర్వేషన్లు 50% మించకూడదని ఎక్కడ లేదు. కాబట్టి తెలంగాణలో ఇప్పటి వరకు చేసినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవడం, ట్రిపుల్ టెస్ట్ పాస్ కావడం, దాంతోపాటు ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి ఎంపిరికల్ డేటా ఒక శాస్త్రీయ పద్ధతిగా జరిగిందని కోర్టుకు నివేదించడం, ఇవన్నిటినీ బేరేజు వేసుకొని హైకోర్టులో ఇచ్చినటువంటి స్టేని ఎత్తేసే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాదనలు వినిపించబోతుంది. ఇక కాసేపట్లోనే ఈరోజు ఎస్ఎల్పీని చేస్తారు. ఎస్ఎల్పీ అయిపోయిన తర్వాత రేపు కానీ లేదంటే కోర్టు ఎల్లుండి కానీ దీనిపై విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. ఈ విచారణకు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు హైకోర్టులో వాదించినటువంటి వాదనలు, దాంతోపాటు అసెంబ్లీలో చేసినటువంటి మెకానిజాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేలా కృషి చేస్తామని ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.